మీడియా సమావేశం ఉద్దేశం ఏంటంటే బీజేపీ నాయకులకు అన్రెస్ట్ పెరిగిపోతున్నది. కారణం ఏంటో తెలుస్తలేదు కానీ రోజుకొకళ్ళు రోజుకో తీరుగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తే మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళలో పడిపోయిందని తెలుస్తుంది. ఒక రోజున కిషన్ రెడ్డి అయితే, ఇంకో రోజున బండి సంజయ్ అయితే, మరొక రోజున ఈటెల రాజేందర్ అయితే, ఇంకో రోజున ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. ఎందుకు ఈ పరిస్థితిలో డిఎన్ఏ ఇట్లెందుకు ఉన్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఒక అబద్ధాన్ని పదే 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 మాట్లాడితే నిజమవుతుంది అన్నట్టుగా ఏదైతే గోబెల్ వెనకటికి ఓ మంత్రి ఉండెనో, జర్మనీలో హిట్లర్ కార్డు ఉంటుండే ఆయన. ఈ నియంతలకే ఇట్లాంటి అబద్ధాల మీద ప్రేమ ఉంటుంది. మామూలుగా బీజేపీ వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అబద్ధాల మీద ప్రచారం చేస్తారో అట్లా ఇలా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఏమంటాడంటే, బీఆర్ఎస్కు కాంగ్రెస్కు డీల్ కుదిరింది జూన్ 2వ తారీఖునో లేకపోతే డిసెంబర్ 9వ తారీఖునో వాళ్ళిద్దరు కలిసిపోతారు. ఇంకా కొత్త జోక్ ఒకటి చెప్పిండు ఆయన, చాలా విచిత్రమైన జోక్. అది నవ్వుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటాడు ఆయన, కేసీఆర్ ముఖ్యమంత్రి చేసేదానికి కాంగ్రెస్ పార్టీ డీల్ చేసిందని ఒక పిచ్చి వాగుడు వాగే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. ఏ గ్రూప్ నాయన నువ్వు? ఎవరి వైపు ఉండేది? ఇప్పుడు కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి ఈటెల రాజేందర్ కూడా కాదు, బీజేపీలో బండి సంజయ్ కిషన్ రెడ్డి వర్గాలు. బండి సంజయ్ ఆయన ఇప్పుడు మళ్ళా బీజేపీ అధ్యక్షుడు కావాలని ఆయన ఒర్లుతూనే ఉన్నాడు. ఇటువైపు ఈటెల రాజేందర్ తన యొక్క నైజానికి భిన్నంగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడింది చూసిండ్రు కదా మీరు. ఇలా ఆ కల్చర్ మీరు బీప్లేస్తులు చేయబట్టి ఆ మాటలు అనడానికి మాకు ఇబ్బంది అవుతుంది. కానీ ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనుగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతాడు. ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు, అది పక్కన పెడదాం. కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పిండ్రో చెప్పు ప్రభాకర్. కాంగ్రెస్ మీద విషం జిమ్మడం తప్పితే నేనంటున్నా జూన్ 2 డిసెంబర్ 9 మనం చూద్దాం. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటుంది. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఎందుకు పనికిరాని చేతగాని మాటలు? మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సాప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ మాటలు విని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చిండ్రు. పక్కోని కూడా జరగొట్టే దరిద్రులు మీరు. ఇలా ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే మీకైతే చేతగానట్టుంది, మాతో పోరాడడం మీకైతే చేతగానట్టుంది. నేను గతంలోనే చెప్పిన మీ డిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలున్నాయి. మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు. మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి పథకంలో ఉన్నది, ప్రతి అవినీతిలో మీ పాత్ర ఉన్నది. ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు, వాళ్ళు వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ ఏ ఒక్క ఏమంటారు దాన్ని యాక్ట్లకు కూడా, నల్ల చట్టాలు కావచ్చు లేకపోతే ఈ ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది, ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే
ఇది ఎవరి మధ్యన డీల్ జరిగింది అనే విషయం, డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. ఇట్లనే గతంలో కూడా ఒక కారు కూత కూసి అంతా ఏమైందో నీకు తెలుసు. ఇప్పుడు నేను అంటున్నా, గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకోండి. ఎందుకంటే కొంచెం ఎమ్మెల్సీ అయినాక కొంచెం ఈ పదాలు కొంచెం పొదుపుగా వాడమనే విజ్ఞప్తులు వస్తున్నాయి కాబట్టి మేము మాట్లాడతలేము. కానీ ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు మీకు ఎందుకు దిగజారుతున్నారో మీ బీజేపీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు ఒక ఎత్తు అయితే, నేనంటున్న బీజేపీ కాంగ్రెస్ మీద చేసిన కామెంట్స్కు కమిట్మెంట్ ఎవరు తీసుకుంటారో నేనే చెప్పండి. నేను అడుగుతున్న మిమ్మల్ని కిషన్ రెడ్డి అనిపించిందా, బండి సంజయ్ అనిపించిందా? మీరే అన్నారా, ఏ ఆధారంతో అన్నారనేది ఒకటి గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా చేస్తున్నారు. మీరు చేస్తున్న దాంట్లో ఏమైనా తేడా ఉందా మీ కామెంట్లలో? ఒకరు ఒక తీరుగా అంటే ఇంకొకరు ఇంకో తీరుగా అంటున్న పరిస్థితి ఉన్నది తప్పితే మొత్తానికి ఒకటే కదా. బీఆర్ఎస్ కూడా ఇదే పదాలు అంటున్నది. ఎలా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇది చేయకపోతే బాగుండే. అరే పథకాలన్నీ అమలు చేయమంటారు, మరి అలా 7 లక్షల కోట్లు చేసి అప్పులు చేసినోనికి మీరే మద్దతు ఇచ్చిండ్రు, మళ్ళీ మీరే ఇలా బీఆర్ఎస్ మాతో కలిసి ఉంటున్నారు అంటున్నారు. మీరు నిజంగా, నేనంటున్న ఈరోజు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తగా, ఎప్పటికీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కలవదు. ఎందుకు కారణం అంటే అది మా రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీద గాంధీ భవన్లో చెప్పిపోయింది. ఎవరైతే బీఆర్ఎస్తో పొత్తో బీఆర్ఎస్తో ఎవరైనా కలిసిపోతామంటే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తా అని చెప్పిండ్రు. నేనంటున్నా ఇవాళ మీరు ఈరోజు బీఆర్ఎస్తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని, ఎందుకు మీకు సిద్దిపేటలో మీరు సిద్దిపేట మీన్స్ మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, మీరు ఎందుకు గెలిచిండ్రు ఒకసారి లిట్మస్ చేసుకోండి. ఇలా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిన చరిత్ర ఉంది, మీరెట్లా గెలిచిండ్రు? ఇలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలమే, కరీంనగర్ నుంచి పుట్టుక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, మళ్ళీ మర్చిపోయారు, ఆ టీఆర్ఎస్ పుట్టింది అక్కడ టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ చచ్చి మిమ్మల్ని బతికించి, మీకు 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు మీకు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్సీలు మీరు పోటీ చేయలే, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే, వాళ్ళని ఆపినరు. బీఆర్ఎస్కు ఈరోజు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ, బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ. బీజేపీకి బీ టీంలు ఉంటాయి, లైక్ ఆంధ్రప్రదేశ్లో కాక జనసేన ఎట్లా ఉన్నదో, టీడీపీ ఎట్లా ఉన్నదో, అట్లనే రహస్యమిత్రుడు జగన్ ఎట్లా ఉన్నాడో, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాతో కొట్లాడినట్టుంటుంది కానీ మీ బీ టీంగానే కొట్లాడుతుంది. ఇది కాదని చెప్పి తేల్చి నేను దాన్ని నిరూపిస్తా. ఏ ఒక్క చట్టం, ఒక్క టీఎంసీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిగా మేము పెట్టిన దగ్గర మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు. మొన్న ఏది దక్షిణ భారతదేశానికి సీట్ల తగ్గింపు విషయంలో దక్షిణ భారతదేశ పార్టీలు అన్నీ కూడా ఏకమై అక్కడ తమిళనాడులో మీటింగ్ పెట్టినప్పుడు మాతో వచ్చిండ్రు. తప్పితే ఎక్కడ మీకు ఏ చట్టాల్లో మీకు వ్యతిరేకం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నేను చెప్తున్న ఈరోజు ఒక ఉద్యమకారునిగా, ఇదే రాజ్నాథ్ సింగ్ను కలవడానికి మేమందరం పోయిన రోజు, ఆ రోజు కడియం శ్రీఆర్ గారు కూడా ఉన్నారు, జేఏసీ నాయకులం కోదండరామ్ గారు, మీ పార్టీలో ఉన్న శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అడగండి. మీరు కాంగ్రెస్లో మీరు విలీనం చేస్తా అంటే మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని చెప్పితే మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి, ఆ రోజు నేను కాంగ్రెస్తో ఏం కలవను అని చెప్పి మీతోనే ఉంటా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ అన్నాడు. కాబట్టే ఈవీఎంలు కలిపినరో, చేతులు కలిపినరో, కాంగ్రెస్ రాని చోటు ఏం చేసినరో, గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగడం అనేది మేం స్పష్టంగా చూసినాం. ఎవరది? మోడీ, అమిత్ షా, బీజేపీ. సుష్మా స్వరాజ్ గారు కాదు. మళ్ళీ సుష్మా స్వరాజ్ గారిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. నేను అంటున్నా, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఎంత మేరకు తెలుసో కానీ ప్రతి సందర్భంలో ఆయన కొడుకుని తీసుకుపోయి, కేటీఆర్ని తీసుకుపోయి, అయ్యా నీ దీవెనలు ఉండాలి ఈయన మీద అని చెప్పి, ప్రధానమంత్రిగా దీవెనలో ఉండాలన్నా, నేను నా కొడుకును ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నాను, ఇంకేదో మంచి పదవికి తెచ్చుకుంటున్నాం అని చెప్పి ఆయన పోయి, ఎవరైనా ఏ పార్టీ నాయకులు, ఇప్పుడు మేము పోతాం సోనియా గాంధీ గారి కాడికి పోయి, అమ్మ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి తల్లి అంటాం. లేదంటే మాకు మల్లికార్జున ఖర్గే కాడికి పోతాం,
మా రాహుల్ గాంధీ గారి కాడికి పోతాం. మీరు ఎక్కడికి పోయినరు? మీ కార్యక్షేత్రం ఏంది? మీ యొక్క స్ఫూర్తి కేంద్రం ఏంటంటే వీళ్ళది బీఆర్ఎస్, వాళ్ళది బీజేపీ. వాళ్ళకు నాయకుడు ఉన్నాడా? పోని నేను అంటున్నా, కాంగ్రెస్ విచారధారకు బీజేపీ విచారధారకు పోటీ జరుగుతుంది. ఈ పోటీ జరిగినప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాతో లేరు, ఎవరితో ఉన్నట్టు? ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ ఉందా ఏమన్నా? బీజేపీతోనే కదా ఉన్నది. కాబట్టి అలా నేను చెప్పిన కమలం కాడకు గులాబీ పువ్వును అంటుగట్టుకున్నారు. దీన్ని జనంలోకి మళ్ళీ పోతే మాకు బీజేపీకి నష్టం అని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్నది. నేను అంటున్నా, ఈటల రాజేందర్ కూడా నీకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే దాంట్లో ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళు ఎవరు ఒప్పుకుంటారు? అనవసరంగా నీ నైజానికి భిన్నంగా, నీ నేచురాలిటీకి భిన్నంగా రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చాలామంది నీ మీద జాలి సానుభూతి ఏంటంటే, ఒక ఓబీసీవి ఆ రోజు ఏది వామపక్ష భావజాలం నుంచి ఉద్యమాల్లోకి వచ్చి ఇక్కడ తెలంగాణ కొరకు కొట్లాడినామనే జాలి తప్పితే, నిన్ను చూస్తే ఇప్పటికీ జాలి ఎందుకుంటుంది? నిన్ను అధ్యక్ష పదవి చేస్తారేమని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నారు. మాట్లాడిన దాంట్లో కూడా నీ నైజానికి భిన్నంగా బూతులు మాట్లాడుతున్న స్థితి. వీళ్ళు ఎట్లాంటోళ్ళు అంటే బీజేపీ వాళ్ళు బూతులంతా మాట్లాడేది వాళ్ళే, బూతులంతా ఎక్స్పోజ్ చేసేది వాళ్ళే. వాళ్ళ సోషల్ మీడియా మొదలు పెడితే ఇంకేదో ఉంటుందిగా, ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే బూతు రాజాలు ఎవరంటే బీజేపీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళు ఇతరులను అంటారు. ఇలా కొడక అని అంటే ఏందన్నట్టు దాని ఉద్దేశం? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అట్నే మిమ్మల్ని అంటే మీకు మంచిగా అనిపిస్తుందా? ఆ భాష వాడితే కొడక భాష, ఇంకో భాష, ఎల్ భాష, ఎం భాష అంతా ఉంటాయి కదా. ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు బీజేపీ వచ్చిందానికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నది. ఈ రాష్ట్రంలో మీరు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పాదయాత్రలు చేసినా, తలకాయ యాత్ర చేసినా, మీ తలకాయ లేని వాళ్ళకి మీకేం అధికారం వచ్చే పరిస్థితి ఏం లేదు. ఎందుకు ఇలాంటి చేతగాని ప్రకటనలు, లేకపోతే ఇలాంటి పనికిరాని ప్రకటనల వల్ల ఏమొస్తుంది? నా ఉద్దేశం ఏంటంటే, అసలు మా వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇట్లా అన్నాడంటే ఈయన ఎవరు గ్రూప్ అని అడుగుతున్నా నేను. ఎవరి గ్రూప్ నుంచి మాట్లాడుతుండే, ఎవరికి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడుతున్నా అంటే, ఈయనకేం బీజేపీకి బెనిఫిట్ అయ్యేటట్టు మాట్లాడితే ఈ మాటలు మాట్లాడతారా? నిజాయితీగా నేను మాతో బీఆర్ఎస్ లేదని చెప్పి ఇక మళ్ళీ దేవుళ్ళని కొట్టుడు అంటే మళ్ళీ దేవుళ్ళ పంచాయతీ పెడతారు వీళ్ళు. ప్రతిదీ కూడా ఇట్లా ఏదో పొదుపుతో మాట్లాడాల్సి వస్తున్నది. సరే, మీరు ఎక్కడ మీకు బీఆర్ఎస్కు ఉన్న రాజకీయ రహస్య ఒప్పందము మీకు లేదు అని చెప్పాలంటే మీరు బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంది. మాతో కొట్లాడిండ్రు వాళ్ళు, మాతో పోరాడిండ్రు, వాళ్ళకు 39 సీట్లు వచ్చినాయి, మాకు 64 సీట్లు 64+1 వచ్చినాయి. మాకు వాళ్ళకు పోటీ జరిగింది. మరి వాళ్లకు వాళ్ళ అధికారంలో ఉన్నారు, విపక్షమైనరు, మేము విపక్షం వాళ్ళం అధికార పక్షమైనరు. మరి మీరే పక్షం? నా గర్క నా ఘాట్కా లెక్క. ఇలా మీరు బీఆర్ఎస్ను మీదేసుకోలేరు, కాంగ్రెస్తో కలిసిపోలేరు. మరి మీదేందో నాకు ఎటు అర్థం కావట్లేదు. కానీ మీ అన్రెస్ట్లో భాగం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాలు చేస్తే తస్మాత్ జాగ్రత్త. వ్యక్తుల మీద చేస్తుండ్రు, తర్వాత పార్టీ మీద చేస్తుండ్రు, నెహ్రూ గారి మీద చేస్తుండ్రు, ఈ దేశపు జాతిపిత మీద, మహాత్మా గాంధీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గు, లజ్జ, అభిమానం అనేది ఉంటే జాతిపిత అంటోని మీద కూడా ట్రోల్ చేసి చివరికి ముఖ్యమంత్రి మీద వదులుతలేరు. సామాన్య వ్యక్తులు బీజేపీని విమర్శించినా కూడా మీరు ఓరుస్తలేరు. ఇలాంటి ఏమంటారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అయితే ఏ పార్టీలో ఉన్నట్టు నాకు కనపడలేదు. నిన్నెవరో బీఆర్ఎస్ నాయకుడు చేస్తే వాళ్ళ మీద కూడా అంతే. అంటే వీళ్లకు ఒక నీతి, ఒక జాతి, ఒక నిజాయితీ అనే వాటి మీద నమ్మకం లేదు. వాళ్ళ అమిత్ షా అన్నాడు ఒకసారి, అది ఇప్పుడు గుర్తొస్తున్నది, అబద్ధాలైనా ప్రచారం చేయండి, అబద్ధమే ప్రచారం చేయండి, మీ బతికే అబద్ధం బీజేపీ. దీన్ని ఏమనాలి ఇప్పుడు అంటే, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు ఏమంటాము బ్రాండ్ అంబాసిడర్ అంటే బీజేపీ మాటలు ఎవడు నమ్మే స్థితిలో లేడు. ఇలా తెలంగాణ ప్రజలు నమ్ముతారా పోనీ మీరు అన్న స్టేట్మెంట్ను? అఫ్కోర్స్ మీకు అనుకూలమైన మీడియాలో కొంతమంది చేయొచ్చు, మీ సోషల్ మీడియాలో కొంతమంది చేయొచ్చు, లేకపోతే మీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా చెప్పొచ్చు కాక, కానీ బీజేపీకి సౌత్ ఇండియాలో బతికటానికి తెలంగాణలో ఏదో ప్రయోగం చేస్తా అని చెప్పేసి ఇలాంటి పనికి మారిన స్టేట్మెంట్స్ ఇస్తే ఎవరు నమ్మరు. సరికదా? మీ నాయకుల మైండ్ సెట్ ఒకసారి చెక్ చేసుకోండి. సైకాలజిస్టులను చూపించుకుంటారా, సైక్రియాటిస్టులను చూపించుకుంటారా? మేము డాక్టర్లను ప్రొవైడ్ చేస్తాం. మేము ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంచి సైక్రియాటిస్టులను చూపిస్తాం.
మోకాళ్ళ నుంచి అరికాళ్ళ జారిపోని, అరికాళ్ళ నుంచి అసలు బుద్ధే లేకపోని, మైండే లేకపోని, ఈ మైండ్ లేని ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజలకి ఇబ్బందులు క్రియేట్ చేయకండి. ఇలా మీకు రేవంత్ రెడ్డి గారు చేసే పథకాల్లో ఇప్పుడు ఈ కొంతమంది 420 గారు మాట్లాడుతున్నారు, 420 హామీలని. ఏది అమలు కాదో వాటి గురించి మీరు అడిగే హక్కు ఉన్నది. కానీ అయిన వాటి గురించి మాట్లాడట్లేరు ఎందుకు అని అంటే, మేము అయిన వాటి గురించి మీరు చెప్పుకోరని అంటారు. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద చేసే ఈ ప్రచారాలు ఏవైతే అసత్య ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రజలు నమ్మట్లేరు. కాబట్టి ఫస్ట్ ఏంది కంచెగచ్చిబౌలి, తర్వాత ఏమైంది మళ్ళీ ఈ హామీలకు సంబంధించి వచ్చిర్రు, మళ్ళీ ఏమైంది బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించి అలా మీటింగ్కి సంబంధించి అది కాలే. ఇప్పుడు ఏం చేయాలి, ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని తీసేస్తారట అని ఆయన క్రెడిబిలిటీని తగ్గించాలని. ముఖ్యమంత్రిగా ఇప్పుడు కాదు రేపు కూడా రేవంత్ రెడ్డి గారే ఉండబోతున్నారు. రాసుకోరు, మీ కళలు నిజం కావు. ఇంకా మీ ఏదైతే కళలు పగటి కళలు అంటున్నారో బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మీరు మీ కళలు నిజం కావనే అంశాన్ని మీకెట్లా తెలుస్తుందో బుద్ధి లేని వాళ్ళకి ఎట్లా చెప్పాలని నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రజలు భరించాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా కట్టుబడి ఉండడం కాదు, మా రాహుల్ గాంధీ గారు మీరు గుర్తుపెట్టుకోండి, అహ్మదాబాద్లో జరిగిన మీటింగ్లో ఈ రాష్ట్రం గురించి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి 10 నిమిషాలు మాట్లాడింది. బీసీ బిల్లు మీకు ఏది భయమవుతుందంటే, బీసీ బిల్లు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల్లో సర్వే చేసి దాన్ని చట్టం చేసి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించింది. ఏమన్నారు వీళ్ళు, ఈ తలకాయ లేని సన్నాసులు, ఎట్లయితుందా కులాల విభజన చేసినట్టు చేస్తారా, కులాల వారిగా దేశాన్ని విడగొట్టడానికి రాహుల్ గాంధీ చేసే ప్రకటనలు వీళ్ళు చేస్తుండ్రని. ఇలా ఏం చేసింది ఈ పార్టీ, ప్రధానమంత్రి ఏం చేసిండు, జనగణనలో కులగణన పెట్టిండు. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారికి ఆ క్రెడిబిలిటీ పోతున్నది. మా ఎల్ఓపి కూడా, మా రాహుల్ గాంధీ గారు కూడా పదే ప్రతి వేదికల ఈరోజు అది మాట్లాడుతున్నారు. కాబట్టి మీకు తలకాయ నొప్పి. సన్న బియ్యం కింద పోయి చల్లగా ఉన్నారు పేద ప్రజలు, అది ఓర్స్తలే. సన్న బియ్యం ఎక్కడ పాజిటివ్ పోద్దని ఇంతటి వీళ్ళని ఏమనాలే, వీళ్ళను పెసిమిస్ట్లు అంటారు ఈ తెలుగులో, దాన్ని కరెక్ట్గా అంటే ఎంతసేపటికి ఏడిపే ఇళ్ళ మీద. ఇక మీ కుక్కతోక మాదిరిగా మీ బుద్ధి ఏం మారదు, కానీ పెసిమిస్టులుగా మారకండి. ఇలా ఎస్సీ కేటగరైజేషన్ అనేది 30 సంవత్సరాల నుంచి నానుతున్న సమస్య. 30 సంవత్సరాల తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చి చేసిండ్రు. ఇప్పుడు మా బట్టి గారు ప్రెస్ మీట్ చూస్తున్నారు, రాజీవ్ యువ వికాసం మొదలు పెడితే 200 యూనిట్ల కరెంటుకు మొదలు పెడితే 500 రూపాయల సబ్సిడీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి వాళ్ళు పథకాల అమలు మీద వాళ్ళు దృష్టి పెట్టి, మీ అసత్య ప్రచారాల మీద మీకు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇవాళ ఈ సమస్య వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఇంత కోపము, ఇంత జిలస్, ఇంత ఈర్ష్య, ఎందుకు ఇంత కుళ్ళు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వస్తుంది. ఆయన ఇంకొక ఆయన సొట్టకాయ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్, ఇంతకుముందు చూస్తున్నా. ఈ దేశంలో తెలంగాణ ఆర్థిక విధ్వంసం తప్ప ఇంకొకటి జరగలే. బీజేపీతో కలిసి మీరు చేసిన ఆర్థిక విధ్వంసం ఇది. ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి బీజేపీ సపోర్ట్. కాళేశ్వరం 17 రకాల అనుమతులు వచ్చినట్టు ఎవరిచ్చిండ్రు? ఆడనేమో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అనుమతులు ఇస్తారు, ఎన్జీటీ అనుమతి ఇస్తుంది, వీడికి వచ్చాం కాళేశ్వరం బాగలేదని బీజేపీ వాళ్ళు. ఇంత డ్యూయల్ రోల్ ఏందిరా బాబు, నాకు అర్థం కాదు. ఇట్లాంటి ఒక రాజకీయ పక్షం ఎక్కడైనా ఈ దేశంలో ఉన్నదా అంటే అది బీజేపీ ఉన్నది. డెఫినెట్గా రేపటి రోజున ప్రభాకర్ మీరు సిద్ధంగా ఉండండి, లేకపోతే ఇది జరగకపోతే మీరన్న ముక్కునేలకు రాయిది. జూన్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు పెట్టుకో. ఇట్లనే ఏమైనా సరే ఈ చేసిన నేను అబద్ధాలు ఇంకోసారి మాట్లాడనని ముక్కునేల కన్నా రాయాల్సి వస్తుంది. లేకపోతే ఇంకా మీరు ఏమనుకుంటారో, మీకు ఏది మంచుకుంటుందో అది చూసుకోండి. కానీ నేను కొన్ని పదాలు ఎందుకు వాడట్లేనంటే దానికి లిమిటేషన్స్ ఉంది కాబట్టి, కొంచెం మేము కూడా రాజకీయ పక్షంగా మీ పరువు కాపాడాలి కాబట్టి, మీలాగా సిగ్గు లజ్జ వదిలి ఎలాంటి మాటలు అంటే అది మాట్లాడలేము. ఎందుకంటే ప్రభుత్వంలో కూడా ఉన్నాం కాబట్టి. ఇలా కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పని ఆయనను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తారనే ఒక అనాలోచితమైన చర్యలు మీరు చేస్తుండ్రంటే ఇంకా మీకంటే దివాళకోరు రాజకీయ నాయకులు ఇంకెవరన్నా ఉంటారా? తర్వాత లీడర్లను కానోళ్ళు లీడర్లను చేసుకొని మీరు లీడర్ లెక్క బిల్డప్ కొడతారు. మీ 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 పార్టీ నాయకులు కనీసము బానిసల కంటే హీనంగా ఉండే నాయకులు. దక్షిణ భారతదేశానికి సీట్లు తక్కువ వస్తాయంటే
వీళ్ళు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పంచాయతీ తెస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఇలా కాబట్టి మీకు తెలివి లేకపోవచ్చు, తెలివి తక్కువలు కావచ్చు, కానీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. ప్రజల్ని మోసం చేసే ప్రకటనలు చేయకండి, అబద్ధ ప్రకటనలు చేయకండి. మీరు ఎంత చేసినా మిమ్మల్ని ప్రజలు నమ్మలేకపోగా ఈ గులాబీ కమలం యొక్క ఈ ద్వంద్వ ప్రమాణాలను, ద్వంద్వ రాజకీయ వైఖరిని డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసినట్టుగా మాట్లాడిన మోడీ ఇవాళ తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పి బీజేపీతో అంటగాగిన కేసీఆర్, బీజేపీతో అంటగాగి రాజకీయ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్రాన్ని తాకట్టు అనే దానికంటే దోచుకున్న దొంగ ఒకవైపు, రాష్ట్రం ఈరోజు ఇవ్వడము ఏమన్నాడు మోడీ, బీజేపీ వాళ్ళకి తెలవాలి, తల్లి బిడ్డ ఉంటే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రన్న దౌర్భాగ్యపు రాజకీయాలు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారు. వాళ్ళు చచ్చి మిమ్మల్ని నిజంగానే బీఆర్ఎస్ అనే తల్లి చచ్చి బీజేపీ అనే బిడ్డను బతికిచ్చింది మీకు. మీ బతుకు అది. ఎప్పుడైనా మీకు సచ్చుడు బతుకులు తప్పితే ఇంకొకటి ఏమి ఉండదు. కాబట్టి అలా బీఆర్ఎస్ నాయకులు మీ రాజకీయ భవితవ్యం ఏందో చూసుకోండి. ఇలా బీజేపీ చేస్తున్న రాజకీయ నాటకంలో, రాజకీయ జగన్నాటకంలో వాళ్ళు సూత్రధారులు, మీరు పాత్రధారులు. నిజంగా ఆత్మగౌరవం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పండి. పోయినసారి బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కోట్లు వేసిన వాళ్ళు మేము తప్పు చేస్తున్నామా, తప్పు చేసినామా లేదా అని. 8 సీట్లు వచ్చిన బీజేపీకి, ఎమ్మెల్యే సీట్లు వచ్చిన బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కాదా అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇది రాజకీయ విమర్శ కాదు, సగటు బీఆర్ఎస్ కార్యకర్త యొక్క ఆత్మఘోష. అది వాళ్ళకి అక్కర్లే. బీఆర్ఎస్ నాయకులు బతకడానికి, బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు ఎవరినైనా బలి చేయడానికి సిద్ధమే. బీజేపీ తను బతకడానికి ఎవరిని చంపడానికైనా సిద్ధం ఇవ్వాలి. అక్కడ అకాలీలను చంపిండ్రు, ఇక్కడ శివసేనని చంపిండ్రు, అక్కడ బీఎస్పీని చంపిండ్రు. ఇక రాష్ట్రానికి ఇట్లా వచ్చుకుంటూ పోతే ఇక రేపు ఉన్నది ఎవరైనా ఒక ఆయన చంద్రబాబు, ఇంకొక ఆయన ఏమో ఆయన పేరేంది పవన్ కళ్యాణ్ వాడుకుంటారు. ఇలా చూస్తలేమా కర్ణాటకలో ఎవరెవరిని ఏ విధంగా తయారు చేసి ఎట్లా బానిసలుగా చేసుకున్నారో. నితీష్ కుమార్ కూడా ఇలా బలయ్యే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, తెలంగాణ ప్రజలారా, బీజేపీ నాయకులకు మైండ్ దొబ్బింది. వాళ్ళని క్షమించండి, వాళ్ళ మాటలు పట్టించుకోకండి, వాళ్ళ